హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఇంట్లో అందరూ ఎలా ఉన్నారు? అందరినీ అడిగానని చెప్పండి. సో నేనైతే మరొక కొత్త ఇల్లుతో మీ ముందుకైతే వచ్చేసానండి. మీలో ఎవరైనా కొత్తగా ఇల్లు కొనాలి అనుకునే వాళ్ళకి చాలా చాలా యూజ్ అవుతుందని చెప్పి ఈ ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేస్తున్నాను. సో అవుట్ సైడ్ లుక్ చూసారు కదా, మనకి అవుట్ సైడ్ కూడా కార్ పార్కింగ్ వస్తుందన్నమాట. పార్కింగ్ ఏరియా ఉంది. సో కంప్లీట్ హౌస్ అయితే ఇది చాలా స్పేషియస్గా డిజైన్ చేశారు. 2 గేట్స్ ఇచ్చారనమాట మనకి ఎంట్రన్స్కి. ఈ గేట్లో నుంచి వస్తే మనకి ఇదంతా కూడా కార్ పార్కింగ్ స్పేస్ లాగా అనమాట. చూడండి ఎంత స్పేషియస్గా కట్టారో. 300 గజాల్లో కట్టిన ఇల్లు అండి ఇది. 3 BHK ఇండిపెండెంట్ హౌస్ సేల్కి అయితే ఉంది. చూడండి ఈ పక్క కూడా మీకు ఎంత స్పేషియస్గా వాష్రూమ్ వస్తుంది, కామన్ వాష్రూమ్ అండ్ ఒక వాష్ బేసిన్ ఇచ్చారు. ఇదంతా వాష్ ఏరియాలో యూజ్ చేసుకోవడానికి. సో ఒక పెద్ద ఫ్యామిలీకి సరిపోయేంతగా డిజైన్ చేసిన హౌస్ అనమాట. సో ఇప్పుడు డోర్ ఓపెన్ చేయగానే ఇదంతా కూడా మీకు లివింగ్ ఏరియా వస్తుంది. చూడండి టీవీ యూనిట్ చూసారా ఎంత పెద్దగా ఉందో. చాలా బిగ్ టీవీని మనం పెట్టుకోవచ్చు. ఒక పెద్ద స్క్రీన్ చూస్తున్న ఫీలింగ్ అయితే వస్తుంది అనిపిస్తుంది నాకు. ఇక్కడ ఒక ఎంట్రన్స్ ఉందన్నమాట. ఫ్లోరింగ్ టైల్స్ కూడా డిజిటల్ షైనింగ్తో చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు. అండ్ మీలో ఎవరైనా కొత్తగా ఇల్లు కొనాలనుకుంటే అండ్ లేదంటే ఎవరైనా కొనే ప్లానింగ్లో ఉన్నా తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. స్క్రీన్ పైన కూడా కాంటాక్ట్ డీటెయిల్స్ ఇచ్చేస్తున్నాను. మోర్ డీటెయిల్స్ కోసం, మోర్ ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకోవచ్చు. ఇది వచ్చేసి పూజా రూమ్. పూజా రూమ్ కూడా చాలా పెద్దగా డిజైన్ చేశారండి. ఇల్లు అయితే మాత్రం చాలా చాలా బాగుంది. రెడీ టు మూవ్ అండ్ న్యూ కన్స్ట్రక్షన్. ఇది మీకు గృహప్రవేశం చేసుకొని వచ్చేయడమే అనమాట. సో ఇక్కడ 3 బెడ్రూమ్స్ కూడా చూసారు కదా ఏ డైరెక్షన్లో ఉన్నాయో. ప్రతి గుమ్మానికి గ్రానైట్ గుమ్మాలు అయితే ఇచ్చారు. ఆల్టెక్స్ కానీ షో లైట్స్ కానీ చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. సో ఈ బెడ్రూమ్లో వాష్రూమ్తో పాటు మీకు చూపిస్తున్నాను చూడండి. సో కబోర్డ్ థీమ్స్ కూడా చాలా బాగున్నాయండి. వాష్రూమ్స్ కూడా చాలా మోడర్న్గా డిజైన్ చేశారు. చూడండి చాలా క్లాసీ లుక్ అయితే వచ్చిందనమాట. మొత్తం అంతా కూడా మీకు క్లియర్గా చూపిస్తున్నాను నేను. మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా ఫర్ ఇన్ఫర్మేషన్ కోసం నేను స్క్రీన్ పైన కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే ఇస్తున్నాను. ఇప్పుడు మరొక బెడ్రూమ్ కూడా చూద్దాము. సో ఇదొక బెడ్రూము. సో కబోర్డ్స్కి ఏంటంటే ఆ కవరింగ్ అనేది ఇంకా రిమూవ్ చేయలేదన్నమాట. సో డస్ట్ పడకుండా అవైతే ఉన్నాయి. ఇది కంప్లీట్గా ఇదొక బెడ్రూము. చాలా స్పేషియస్గా మోడ్రన్గా డిజైన్ చేసిన హౌస్ 300 గజాల్లో కట్టారు. అండ్ సౌత్ ఫేసింగ్ హౌస్ అనమాట. మన కాకినాడలో సేల్కి అయితే ఉంది. అండ్ ఇందులో కూడా మీకు వాష్రూమ్ అనేది చూపిస్తున్నాను ఎలా ఉంది అనేది. ఇక్కడ ఏంటంటే కంప్లీట్గా మీరు చూడొచ్చు టైల్స్ కానీ ఇవన్నీ కూడా చాలా మోడ్రన్గా సూపర్గా డిజైన్ చేశారు. ఇంకా ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా మీకు స్క్రీన్ పైన కాంటాక్ట్ డీటెయిల్స్ ఇస్తున్నాను, చెక్ చేసేయండి. మీరు వన్స్ విజిట్ చేసి చూడాలన్నా కూడా మీకు మోర్ ఇన్ఫర్మేషన్ అండ్ డీటెయిల్స్ అనేది తెలుసుకోవచ్చు అనమాట. కంప్లీట్ లుక్ అయితే చాలా బాగుంది. ఇదొక బెడ్రూమ్ అనమాట. అంటే ఇది మనం బెడ్రూమ్ లాగా యూజ్ చేసుకోవచ్చు. లేదు అంటే మనకి నచ్చినట్టు దీన్ని మోడలింగ్ చేసుకునేలా కూడా ఇది అలా ఉంచారనమాట. ఇంకొకటి దెన్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ డైనింగ్ ఏరియా వస్తుంది. కబోర్డు వాష్ బేసిన్ కూడా ఇచ్చారు కదా. ఇప్పుడు వచ్చేసి మోడ్యులర్ కిచెన్ అనమాట. కిచెన్లో అయితే ఇంకా మనకి నచ్చినట్టు ఆర్గనైజ్ చేసుకోవచ్చండి. ఎందుకంటే అంతా కబోర్డ్స్ ఇచ్చారు, హెవీ స్టోరేజ్ కబోర్డ్స్. మోడ్యులర్ కిచెన్ అనమాట. ఇదంతా కూడా కౌంటర్ టాప్ కూడా మీకు చాలా పెద్దగా వచ్చింది. కంప్లీట్గా 300 గజాల్లో డిజైన్ చేసిన హౌస్ అయితే సూపర్గా ఉందండి. సో ఇంకా మోర్ డీటెయిల్స్ కోసం మీరు కామెంట్ కూడా కాదు, దెన్ మీరు స్క్రీన్ పైన కాంటాక్ట్ డీటెయిల్స్ ఇచ్చాను కాబట్టి ఇన్ఫర్మేషన్ కోసం మీరు మోర్ డీటెయిల్స్ అనేది తెలుసుకోవచ్చు. సో ఇది హౌస్ అనేది. తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేస్తారని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఫర్ మోర్ అప్డేట్స్ కోసం కాకినాడ అమ్మాయి కబుర్లు పేజ్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.